అనుభవం కలిగిన డాక్టర్స్, అత్యవసర చికిత్సకు అత్యాధునిక వైద్య సదుపాయాలు, ప్రపంచ స్థాయి వైద్య సేవలు మీ ముంగిట్లో. మెడికవర్ హాస్పిటల్స్ వరంగల్. వెల్కమ్ టు సుమన్ టీవీ వరంగల్. మనం ఇప్పుడు హన్మకొండ రహదారిలోని దాదాపు ఎల్కతుర్తి హన్మకొండ ప్రాంతం నుంచి ఒక 10 కిలోమీటర్ల దూరం ఉన్న ఎల్కతుర్తి చింతలపల్లి రోడ్లో ఉన్నాం. ఇక్కడ దాదాపు 27వ తేదీన బీఆర్ఎస్ సిల్వర్ జూబ్లీ కార్యక్రమం జరుపుకోబోతుంది. రజతోత్సవాల సందర్భంగా దాదాపు గత నెల రోజులుగా పెద్ద ఎత్తున శ్రమిస్తున్నారు. అనేక కార్యక్రమాలు కూడా అంటే ఆ రోజు జరిగే కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించడానికి బీఆర్ఎస్ పార్టీ సమాయత్తం అవుతుంది. ఎందుకంటే గతంలో అధికార పార్టీగా ఉన్నప్పుడు అనేక కార్యక్రమాలు నిర్వహించింది. అప్పుడు జరిగిన కార్యక్రమాల తంతు వేరు. ఇప్పుడు ప్రతిపక్షంలో ఉంది. ప్రతిపక్షంలో ఉన్న ఈ 1.5 ఇయర్లో కూడా ఇంతటి భారీ కార్యక్రమాన్ని కూడా బీఆర్ఎస్ పార్టీ నిర్వహించలేదు. కాబట్టి ఈ సభ మీదే మొత్తం భారతదేశం యావత్తు కూడా కేసీఆర్ మీద ఫోకస్ చేసిందని చెప్పవచ్చు. ఎందుకంటే కేసీఆర్ స్పీచ్ ఎలా ఉండబోతుంది, అధికారం కోల్పోయిన తర్వాత ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న తర్వాత ఆయన అనేక విమర్శలు వచ్చిన తర్వాత కూడా అసెంబ్లీకి వచ్చారు. అటువంటి పరిస్థితులలో కేసీఆర్ అసెంబ్లీలో గడిపింది కూడా చాలా తక్కువ టైం. తర్వాత ఆయన బయట కార్యక్రమాల్లో కూడా ఎక్కువగా పాల్గొనలేదు. ఇటువంటి పరిస్థితులలో కేసీఆర్ స్పీచ్ ఎలా ఉండబోతుంది, కేసీఆర్ స్పీచ్లో ఎవరి మీద బాణాలు ఎక్కువ పెడతారు, అధికార పార్టీ మీద ఎలాంటి బాణాలు ఎక్కువ పెట్టబోతున్నారు అనేది కూడా చాలామంది కూడా ఫోకస్ ఉంది. కేసీఆర్ స్పీచ్ కావచ్చు, లేకపోతే సభ జరిగే ప్రాంతం కావచ్చు, లేదా ఎలాంటి ఏమైనా ఆటంకాలు ఎదురవుతాయా, ఇటువంటివన్నీ కూడా. ఎందుకంటే ఇంతకుముందే కేటీఆర్ తన ప్రెస్ మీట్లో కూడా ఇది మేము సిల్వర్ జూబ్లీ మాత్రమే జరుపుకుంటున్నాం, ఎలాంటి అధికార పార్టీ మీద కానీ మాకు ఎలాంటి అంటే ఇటువంటి వ్యతిరేక సభ మాత్రం జరుపుకోవటం లేదు కాబట్టి అని ఎందుకైనా చెప్పుకునే ప్రయత్నం చేస్తారు. అయినప్పటికీ మనం ఒకసారి చూడొచ్చు, గత 10 రోజులుగా ఈ ఏర్పాట్లు పెద్ద ఎత్తున కూడా స్థానిక ఇంతకుముందు హుస్నాబాద్ శాసనసభ్యుడు మాజీ శాసనసభ్యుడు ఉడతల సతీష్ కుమార్ ఆధ్వర్యంలో వరంగల్ పశ్చిమ శాసనసభ్యుడు దాస్యం వినయ్ భాస్కర్ కావచ్చు, ఇతర ఎర్రబెల్లి దయాకర్ రావు లాంటి మాజీ మంత్రులు, మాజీ శాసనసభ్యులు, మాజీ ఎమ్మెల్సీలు, ప్రస్తుతం అధికారంలో ఉన్న వాళ్ళు మిగతా నాయకులంతా కూడా దీనికోసం శ్రమించారు. అనేక కమిటీలు కూడా వేయడం జరిగింది. దీనికోసం ప్రత్యేకంగా లైట్లు అంటే దూర ప్రాంతాల నుంచి రాష్ట్రం అంతా కూడా 33 జిల్లాల నుంచి పెద్ద ఎత్తున కూడా వస్తారు కాబట్టి వాళ్ళకి ఎలాంటి ఇబ్బందులు లేకుండా అటు పార్కింగ్ సదుపాయం కావచ్చు, లేకపోతే బహిరంగ సభ జరిగే ప్రాంతం కావచ్చు, మిగతా వాటితో పాటు ఇంతకుముందే కేటీఆర్ కూడా ప్రెస్ మీట్లో క్లియర్గా చెప్పారు, లక్షలాది మంది వచ్చే వాళ్ళ కోసం పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేశారు. ప్రత్యేకంగా ప్రధానంగా పార్కింగే దాదాపు 1100 ఎకరాల ప్రాంతంలో కూడా పార్కింగ్ ఏర్పాటు చేశారు. వీటితో పాటు ఒక 150 ఎకరాల స్థలంలో సభా కార్యక్రమం కూడా జరగబోతుంది. ఎల్కతుర్తి రహదారి మెయిన్ రోడ్డు మీదనే కరీంనగర్ అటు సిద్దిపేట ఈ రెండింటి కూడా దగ్గర ఉంది. ఈ రెండు జరుగుతున్న ప్రాంతంలోనే ఇప్పటికే ప్రత్యేకమైన బ్యారికేడ్లు మనం చూడొచ్చు. ఏ విభాగానికి ఆ విభాగం బ్యారికేడ్లు ఏర్పాటు చేస్తారు, ఫ్లడ్ లైట్లు ఏర్పాటు చేస్తారు. తర్వాత పార్కింగ్ మనం ఎడమవైపు చూస్తే, ఇప్పుడు సభకి ఎడమవైపు చూస్తే సిద్దిపేట ప్రాంతం నుంచి కూడా ఇవన్నీ కూడా రావడానికి వీలుంటుంది. కరీంనగర్ ప్రాంతం నుంచి వచ్చే వాళ్ళు కూడా హుజురాబాద్ మీదుగా మళ్ళీ సభాస్థలిని చేరుకోవాల్సి ఉంటుంది. అదేగా మన కుడి వైపు చూస్తే అటు హైదరాబాద్ మహబూబ్ నగర్ ప్రాంతం నుంచి వాళ్ళు సిద్దిపేట నుంచి రావచ్చు, వయా వరంగల్ రావచ్చు. తర్వాత వరంగల్ ప్రాంతం నుంచి ఖమ్మం ప్రాంతం నుంచి వచ్చే వాళ్ళంతా కూడా అటు పార్కింగ్ చేసి సభాస్థలికి, వాళ్ళ ఉద్దేశం ఏంటంటే నాయకుల ప్రధాన ఉద్దేశం సభాస్థలికి 1000 కిలోమీటర్లు 100 కిలోమీటర్లు అన్నట్టుగా ఎక్కడో దూరంగా ప్రాంతంలో మేము వెహికల్ పెట్టి రావద్దు, మేము కొద్ది ప్రాంతంలోనే కొద్ది సమయంలో మాత్రమే ఉండే అవసరం ఉంది కాబట్టి తప్పనిసరిగా సభాస్థలికి చేరుకోవడానికి చాలా సులభంగా ఉంటుందనే ఆలోచన వారికి ఉంది. ఇదే కేటీఆర్ గారు కూడా ఇంతకుముందు స్పష్టం చేశారు. ఇప్పటికే దాదాపు నెల రోజుల నుంచి కూడా సభ విజయవంతం చేయడానికి, కార్యకర్తలను సమీకరించడానికి, ఏర్పాట్లు చేయడానికి ఇప్పటికే పూర్తి స్థాయి ఏర్పాట్లు చేశారు. దీనికి సంబంధించి ఈరోజు అంటే మంగళవారం అటు కేటీఆర్ రాక సందర్భంగా వందలాది మంది కూడా ఆయన దశాదిశ నిర్దేశం చేయడానికి వచ్చినప్పటికీ, ఒక ప్రెస్ మీట్ కార్యక్రమంలో పాల్గొనడానికి వచ్చినప్పటికీ కూడా వందల సంఖ్యలో కార్యకర్తలు కూడా పెద్ద ఎత్తున రావడం జరిగింది. వీటితో పాటు ఎక్కడ ఎలాంటి లోపాలు లేకుండా ఇవి పూర్తి స్థాయిలో సిల్వర్ జూబ్లీ మాత్రమే జరుపుకుంటున్నాం, అధికార పార్టీ మీద ఎక్కువ పెట్టిన కార్యక్రమం కాదు అని చెప్పుకునే ప్రయత్నం చేస్తారు. దానికి సంబంధించి సిల్వర్ జూబ్లీ ఏ స్థాయిలో జరుగుతుందో మళ్ళీ గోల్డెన్ జూబ్లీ మాత్రమే ఆ స్థాయిలో జరుగుతుంది కాబట్టి దీనికి సహకరించాలని కూడా ఆయన అధికార యంత్రాంగానికి విజ్ఞప్తి చేశారు. సంసిద్ధంగా ఏర్పాట్లు చేయడానికి చాలా ప్రాంతాల నుంచి, అంటే ఇది ఇంతకుముందే చెప్పాను, కేటీఆర్ గారి ప్రెస్ మీట్ కానీ లేదా కేటీఆర్ గారి కార్యక్రమం సందర్భంగా పెద్ద ఎత్తున కార్యకర్తలు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి వచ్చారు. ప్రత్యక్షంగా కొంతమంది అయితే దాదాపు ఇక్కడే ఏదో నివాసం ఏర్పరచుకొని గత నెల రోజులుగా జరుగుతున్న ఏర్పాట్లను కూడా ప్రత్యక్షంగా పాల్గొనడం కానీ లేకపోతే పాలు పంచుకోవడం కానీ చేస్తున్నారు. మనకు సుదూర ప్రాంతం నుంచి వచ్చిన ఒక మహిళా నాయకురాలు, బీఆర్ఎస్ మహిళా నాయకురాలు సారిక గారు ఉన్నారు. ఏర్పాట్ల గురించి కావచ్చు, సభ జరిగే అంశం గురించి వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మేడం, ఈ సభ గురించి మీ అభిప్రాయం చెప్పండి. రజతోత్సవ సభ అంటే నేను 2001లో స్కూల్ గోయింగ్ గర్ల్, నౌ ఐఎమ్ ఏ డబుల్ పోస్ట్ గ్రాడ్యుయేట్ పర్సన్. సో అప్పటికి ఇప్పటికి మ్యాసివ్ చేంజెస్. ప్రభుత్వాలు మారాయి కానీ ప్రభుత్వంలో ప్రజల మనసులో ఎప్పుడు తరతరాలు నిలిచిపోయే నాయకులు ఎవరన్నా ఉన్నారు అని అంటే మన ఉద్యమకారులు మరియు ఉద్యమాన్ని ఉవ్వెత్తకి ఎగిసి పడేలా చేసిన కేసీఆర్ గారు ఇవాళ నిన్న అన్న మాట కాదు, ఆయన ఎప్పుడు తరతరాలు గుర్తుంచుకో ఉండే నాయకుడు. ఎందుకంటే మనకు జాగ్రఫీలో ఒక మన నేషనల్ మ్యాప్లోనే మనకు ఒక స్టేట్ని డిజైన్ చేశారు. అంటే తెలంగాణకు ఒక ప్రత్యేక రాష్ట్రం
మన భాష, మన యాస, మన తిండి, మన పండగలను కూడా అన్నిటికీ మనం విమర్శలు ఎదుర్కొన్నాం. కానీ ఇప్పుడు ఎక్కడికి వెళ్ళినా మన తెలంగాణ భాష అది వాడుక భాష. సినిమాల్లో కూడా మళ్ళీ ఎటు వెళ్ళినా మనకు ఒక ప్రత్యేకమైన అభిమానం. అరే మీరు తెలంగాణ వాళ్ళు కదా, టీ హబ్ కదా అంటే హైదరాబాద్కి కూడా ఒక కొత్త నిర్వచనం తీసుకొచ్చిన నాయకుల్లో మన మన రాష్ట్రంని మనం ఇంత సుభిక్షంగా చూస్తున్నాము అంటే పాస్ట్కి ప్రజెంట్కి. ఇప్పుడు చూడండి 10 years కేసీఆర్ గారు పాలించాక ఇప్పుడు మళ్ళీ రేవంత్ రెడ్డి గారు వచ్చారంటే ఎక్కడ చూసినా విధ్వంసం తప్ప ప్రోగ్రెస్ అన్నది లేదు. రైట్, ఒక నిమిషం. రేవంత్ రెడ్డి గారి పక్కన పెడితే చాలా మంది కూడా అంటే అది ఇప్పుడు ప్రతిపక్ష పార్టీ బీఆర్ఎస్ కు సంబంధించి మళ్ళీ నిరూపించుకోవడానికి సభ చేస్తుందా? చాలా మంది కేసీఆర్ కానీ బీఆర్ఎస్ పని అయిపోయింది అంటున్న వాళ్ళకి మీరు ఏం చెప్తారు? అంటే అంటారు చూడండి, కేసీఆర్ గారిని ఏదన్నా అనాలన్నా ఆకాశం మీద ఉమ్మేసినట్టే ఫస్ట్ థింగ్. రెండోది మేము ఒకరికి ఎవరికి నిరూపించుకోవడానికి ఈ సభ రజతోత్సవ సభ చేసుకోవట్లేదు. ఎందుకంటే మేము స్థాపించింది 2001. ఇప్పుడు క్యాలిక్యులేట్ చేస్తే కూడా ఇట్ ఈస్ ఎగ్జాక్ట్లీ సిల్వర్ జూబ్లీ. మా ఉనికి మేము చాటుకోవడం కాదండి. ఏ చెట్టు కింద నలుగురు మగవాళ్ళు నిల్చున్నా, బిందెల నల్లబట్టే కాడ నలుగురు ఆడవాళ్ళు నిల్చున్నా మాట్లాడుకునే మాట కేసీఆర్ గారి ప్రభుత్వం గురించి, వారు అమలు పరిచిన పథకాల గురించి, వారు చేసిన మంచి గురించి. ఎందుకంటే బతుకమ్మ ఆడడానికి వెళ్ళిన పోలీస్ వాళ్ళు అమ్మ జాగ్రత్త అమ్మ మీకేమన్నా అయితే మా ఉద్యోగాలు పోతాయన్న భయంలో ఉన్నారు. కానీ ఇప్పుడు అంత సెక్యూర్డ్గా మాత్రం ఎక్కడా లేదు. ఎందుకంటే ఎటెళ్ళినా అమ్మో పొద్దున పోతే సాయంత్రం ఇంటికి వస్తామా అని. రెండోది కాంగ్రెస్ అంటేనే కరెంటు కోత. మరి అలాంటప్పుడు కేసీఆర్ గారు ఉన్నప్పుడు కరెంటు కోతని ఎంత బాగా అరికట్టారు. సో ఎవ్రీథింగ్ కేసీఆర్ గారు హ్యాస్ startup. He took it as a challenge and he has made every dream come true.